హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలాగా ఎంతో రుచిగా, కమ్మగా, పర్ఫెక్ట్గా కొలతలతో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పులను యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పులు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే జీడిపప్పులతో పాటు కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. నేను జీడిపప్పులు మాత్రమే ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పులు వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ బాగా మరగాలి. వాటర్ మరిగేలోపు మనం యాలకుల పొడిని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 10 వరకు యాలకుల్ని యాడ్ చేసుకోండి. యాలకులు మాత్రమే మిక్సీ పడితే అది గ్రైండ్ అవ్వదు కదా, అందుకని 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పడితే నీట్గా నలిగిపోయి పౌడర్లా వస్తుంది. వాటర్ బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వని యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారిగా అంతా యాడ్ చేసుకుంటే ఉండల కింద వచ్చేస్తుంది. అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3/4 గ్లాస్ పంచదారని యాడ్ చేసుకోవాలి. అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఉండల కింద లేకుండా నీట్గా కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ రవ్వంతలో కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనం యాలకుల పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి ఎక్కువ తినేటట్లయితే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి అంతా రవ్వలో కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కిస్మిస్ ఫ్రై చేసుకుంటే దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. నేను బాదం పప్పుల్ని, పిస్తా పప్పుల్ని నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని వాటిని గార్నిష్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. మీరు ఏది ఎక్కువగా లైక్ చేస్తారో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవే పర్టికులర్గా యాడ్ చేసుకోవాలి అని ఏమీ లేదు. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. Thank you for watching my video. Please subscribe to my channel. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.